గౌరవ సభ్యులు శంకర్ గారు. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. ఒక బీసీ బిల్ చట్టబద్ధత కల్పిస్తున్న సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో. కానీ ఈ యొక్క బీసీ కులాలకు జరుగుతున్న అన్యాయాలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలన్న ఒక సంకల్పంతో ఒక మంచి శిలాశాసనంగా ఈ చట్టం తేబోతున్నందుకు మరి గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ అన్నగారికి చాలా సంతోషం. ఇవాళ ఎన్నో ఏండ్ల నుంచి బీసీలు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ప్రజా సంఘాలు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి, కానీ కార్యరూపం దాల్చలేదు. ఈ యొక్క మా దేశ అధినేత రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఈ దేశంలో జరుగుతున్న అసమానతలను తొలగించాలి, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వారికి చట్టభద్రత తేవాలనే ఒక ఆలోచనతోని ఈ యొక్క చట్టం తెస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అన్ని పార్టీలు కూడా వారి వారి స్వార్థాలకు ఇప్పటి వరకు చిన్న చిన్న సంక్షేమ పథకాలు చేపడుతూ చిన్న చిన్న పదవులు ఇస్తూ లోబర్చుకొని ఆధిపత్య నాయకత్వం అంతా వాళ్ళే అనుభవించారు, కానీ బీసీ నాయకులకు ఎక్కడా వెసులుబాటు కల్పించలే. ఇవాళ ఏ పార్టీ తీసుకున్నా ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఆధిపత్యాలనే చెలాయిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. కానీ